హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ సీజన్ ఫైనల్ మెగా చీఫ్ కంటెండర్షిప్కు టాస్క్ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. దాన్ని లైవ్లో చూస్తూ లైవ్లోనే చేస్తున్న అనాలిసిస్ ఇది. లైవ్లో అప్పటికప్పుడు నాకేమేమి అనిపించింది, ఎవరెవరు ఎలా అనిపించారు అనేవి చెప్తూ ఉన్నాను. ఇది ఈ సీజన్కు ఫైనల్ మెగా చీఫ్ కంటెండర్షిప్ టాస్క్ అని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. అలాగే మీరు ఫినాలేకి వెళ్ళడానికి ఒకే అడుగు దూరం, ఆ అడుగు ఇదే అని చెప్పి అనౌన్స్ చేశాడు. ఎందుకంటే ఈసారి మెగా చీఫ్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా సేవ్ అయ్యి నెక్స్ట్ వీక్కి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ టికెట్ టు ఫినాలే టాస్క్ జరిగిందంటే డైరెక్ట్గా ఫినాలేకి వెళ్ళిపోతారు. సో దాని మధ్యలో ఉన్న ఆఖరి అవకాశం అన్నమాట ఇది. గార్డెన్ ఏరియాలో పైనుంచి టీషర్ట్ విసురుతాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ పేరు అనౌన్స్ చేస్తాడు. పైనుంచి టీషర్ట్ విసురుతూ ఉంటాడు బిగ్ బాస్. ఆ టీషర్ట్ను సేవ్ చేసుకుని బజర్ వచ్చే వరకు సేవ్ చేసుకుని ఒక మ్యానిక్విన్కు దాన్ని తొడగాలి. తొడగగలిగితే, డ్యామేజ్ కాకుండా సేవ్ చేసుకొని తొడగగలిగితే వాళ్ళు కంటెండర్ అవుతారు. అందరికన్నా ఫస్ట్ ప్రేరణ టీషర్ట్ విసిరాడు బిగ్ బాస్. ప్రేరణ ఒకటి సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. ఎవరూ సపోర్ట్ చేయలేదు ప్రేరణను. యష్మి, నబీల్, పృథ్వీ డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారు. యష్మి భీకరంగా పోరాడి మొత్తానికి ప్రేరణ టీషర్ట్ చించేశారు. ఆ హౌస్లో ప్రేరణ మాటలే వింటే నాకు అందరికన్నా నబీల్ ఎక్కువ క్లోజెస్ట్, ఆ తర్వాత యష్మి అని చెప్పింది ప్రేరణ చింపేశాక. వాళ్ళిద్దరే కలిసి ప్రేరణ టీషర్ట్ చింపేశారు. ప్రేరణ మెగా చీఫ్ కంటెండర్షిప్ ఆశల మీద నీళ్లు చల్లారు. ప్రేరణ నబీల్ని అడిగింది, నాది ఎందుకు చించావురా అని. ఒకే ఒక సెంటెన్స్ నా మనసులోకి వచ్చింది, నువ్వు మొన్ననే మెగా చీఫ్ అయి దిగినావు, ఇప్పుడు కరెంట్ చీఫ్కు ముందు నువ్వే కాబట్టి మళ్ళీ నీకు అవకాశం రావాల్సిన అవసరం ఉందా అనిపించింది, అందుకే చించేసిన అని చెప్పాడు నబీల్. కాదురా, ఇది ఓన్లీ జస్ట్ మెగా చీఫ్ మాత్రమే కాదు కదా, దీంతోపాటు ఫినాలేకు అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఈ ఒక్క లాస్ట్ మెగా చీఫ్ దీంట్లోనే ఉంది కదా, ఎందుకు చించావంటే, లేదు నేను ఒకటే అనుకున్నా అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు, నువ్వు మొన్ననే దిగినావు కదా అందుకని ఇది చించేసిన అంతే, ఫస్ట్ పోయి అటాక్ చేసి అని చెప్పాడు నబీల్. యష్మి ఒకటే మాట, ఎవరిది వచ్చినా నేను చించుతా, ఎవరిది వచ్చినా నేను అటాక్ చేస్తా, నాది మాత్రమే నేను సేవ్ చేసుకుంటా, నాకు ఎవరు ఇక్కడ సొంతం బంధం ఏమీ లేదు, ఎవరిది వచ్చినా కానీ నేను అటాక్ చేస్తాను, నా ఒక్కటి మాత్రమే నేను సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా అంతే. సింగిల్ పాయింట్ ఎజెండా యష్మిది. పెద్దగా ఏమీ బాధపడలేదు ప్రేరణ, జస్ట్ క్యాజువల్గా తీసుకుంది, ఓకే అని చెప్పి నెక్స్ట్ నువ్వే సంచాలక్ ప్రేరణ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. తర్వాత గౌతమ్ది వచ్చింది. గౌతమ్ది అందరూ కలిసి చించేశారు. పృథ్వీ గౌతమ్ను బ్లాక్ చేశాడు. మిగతా వాళ్ళు చాలా ఈజీగా చించేశారు గౌతమ్ టీషర్ట్. ఇక్కడ ప్రేరణ వచ్చి గౌతమ్ని అడిగింది, ఏంటి నెక్స్ట్ నీ స్టాండ్ ఏంటి అని అడిగితే గౌతమ్ ఏం చెప్పలేదు. ఏమో చెప్పలేను, అప్పటి సిచ్యుయేషన్ బట్టి, ఇంపల్స్ని బట్టి, ఇంటెన్సిటీని బట్టి నేను ఏ రకమైన యాక్షన్ అయినా తీసుకుంటానన్నట్లుగా చెప్పాడు గౌతమ్. గౌతమ్ కూడా పెద్దగా బాధపడింది ఏమీ లేదు తన టీషర్ట్ పోయింది అని. తర్వాత పృథ్వీ టీషర్ట్ వచ్చింది. పృథ్వీ టీషర్ట్ వస్తే దాన్ని చించాలని అవినాష్ విశ్వ ప్రయత్నం చేశాడు పాపం, కానీ పృథ్వీ లాగి కింద పడేశాడు అవినాష్ను, కదలలేకపోయాడు పాపం అవినాష్. తర్వాత యష్మి ఎంత ట్రై చేసినా యష్మికి దొరకకుండా చూశారు. విష్ణుప్రియ యష్మిని పట్టుకొని యష్మిని కదలనీయకుండా చేసింది విష్ణుప్రియ. అవినాష్ ట్రై చేస్తున్నాడు, అవినాష్ది దొరకకుండా అవినాష్ని కదలనీయకుండా బ్లాక్ చేశాడు పృథ్వీ. సో స్ట్రాంగ్గా డ్యామేజ్ చేయాలనుకునే వాళ్ళు ఇద్దరు బ్లాక్ అయిపోయారు కాబట్టి మిగతా వాళ్ళంతా కలిసి కాపాడారు. పృథ్వీ మెగా చీఫ్ కంటెండర్ అయిపోయాడు. ఇక్కడ పృథ్వీ నేమో నీ టీషర్ట్ రాబోతుంది అని అనౌన్స్ చేయగానే పృథ్వీ ఒక ఇంటెలిజెంట్ గేమ్ ఆడాడు. రోహిణిని టేస్టీ తేజను అడిగాడు, మీరు నాది చింపుతారా అని. ఎవరన్నా పోయి కొరివితో తలగొక్కుంటారా? రోహిణి టేస్టీ తేజ ఇద్దరు చెప్పారు, నువ్వు ఇంతవరకు మెగా చీఫ్ కాలేదు, మేము మెగా చీఫ్ కాలేదు కాబట్టి మేమైతే నీ దాన్ని అటాక్ చేసే ప్రసక్తే లేదు, ఇంకా కావాలంటే నీకు సపోర్ట్ చేస్తామన్నారు. రోహిణి సపోర్టే చేసింది పృథ్వీకి. ఇది జరిగిపోయాక నబీల్, పృథ్వీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటా ఉన్నారు. మాట్లాడుకుంటా
ప్రేరణ అది ఎందుకు తీసేసినావు అని అడిగితే, అదే అడిగింది ప్రేరణ కూడా నన్ను. మొన్ననే అయినావు అని చెప్పాను. ఎందుకంటే ఈ కంటెండర్‌షిప్‌కి వచ్చిందంటే ప్రేరణ, ఐక్యూ గేమ్ ఏదైనా వస్తే ఖచ్చితంగా ఆమె గెలుస్తది. అందుకే ఆమెను తీసేసినా అన్నాడు నవీల్. పృథ్వీ చాలా సైలెంట్‌గా కనపడతాడు గానీ, గేమ్‌ను అద్భుతంగా రీడ్ చేస్తాడు పృథ్వీ. ఆ విషయం ఇక్కడ చాలా క్లియర్‌గా కనపడింది. నన్ను టెస్టీ తేజ, రోహిణి ఇద్దరు అడిగారు మాది చింపుతావా అని. నేను మీ ఇద్దరిది చింపను అన్నాను. అటాక్ చేయనన్నాను. కానీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాను అని నేను ఏమాత్రం మాట ఇవ్వలేదు. ఎందుకంటే రాబోయే అవకాశాల్లో ఎవరుంటారో తెలీదు. ఎవరివి ఎప్పుడు పడతాయో తెలీదు. కాబట్టి ముందే మాట ఇవ్వడము అంటే మనల్ని మనం ఎథికల్‌గా లాక్ చేసుకోవడమే అవుతుంది కాబట్టి, నేను మిమ్మల్ని సేవ్ చేస్తానని మాట ఇవ్వలేదు. మిమ్మల్ని అటాక్ చేయనని మాత్రమే మాట ఇచ్చానంటే, నబీల్ ఒక నిమిషం ఆలోచించి, "అవు మస్తు ఆలోచించినవులే. వాళ్ళు నిన్ను అటాక్ చేయరు. అప్పుడు నీది అక్కడ ఎక్కేస్తది టీ షర్టు. నువ్వు కంటెండర్ అయిపోతావు. ఆ తర్వాత నువ్వు ఆడకుండా సైలెంట్‌గా కూర్చున్నా నడుస్తది" అని నబీల్ అన్నాడు. ఇక్కడ రోహిణి చాలా తెలివిగా పాన్స్ మూవ్ చేస్తూ ఉన్నట్టు అనిపించింది నాకైతే. ప్రేరణ గేమ్ అనౌన్స్ చేయగానే చెప్పేసింది రోహిణికి, "ఏమైనా ఎటుపోయినా పర్వాలేదు, నేను నీకు సపోర్ట్ చేయబోతున్నాను" అని చెప్పేసింది ప్రేరణ. ఎందుకంటే ప్రేరణకి మళ్ళీ మెగా చీఫ్ అవ్వాలనే దాని మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. రోహిణి, "కాదు చూసుకో జాగ్రత్త, ఫిజికల్ అవుతుంది. మేల్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు కదా, జాగ్రత్తగా చూసుకొని ఆడు, దెబ్బలు తగిలించుకోకు" అని చెప్తే, "అవన్నీ ఏం లేవు, నీది మాత్రం ఏమైపోయినా ప్రొటెక్ట్ చేసేదే" అని చెప్పేసింది ప్రేరణ. ఆల్రెడీ నిఖిల్ మాట ఇచ్చేశాడు రోహిణికి ఇంతకుముందు టాస్క్లోనే సాక్స్ వేసే టాస్క్ అయిపోగానే రోహిణిని హక్ చేసుకొని రోహిణికి చెప్పాడు అప్పుడు, "నెక్స్ట్ టైం నేను నీకు సపోర్ట్ చేస్తా" అని చెప్పి. సో నేను ఆల్రెడీ రోహిణికి మాట ఇచ్చాను లాస్ట్ టైము, కాబట్టి రోహిణికి సపోర్ట్ చేస్తా. అలాగే పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు పృథ్వీకి సపోర్ట్ మాట ఇచ్చాము అన్నారు నబీల్, నిఖిల్ ఇద్దరు పృథ్వీకి సపోర్ట్ చేస్తామని. సో పృథ్వీకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు. అలాగే రోహిణికి సపోర్ట్ చేస్తానని నిఖిల్ మాట ఇచ్చున్నాడు. ప్రేరణ సపోర్ట్ చేస్తానంటుంది. టేస్టీ తేజ సపోర్ట్ చేస్తానంటున్నాడు. పృథ్వీ సపోర్ట్ చేస్తానంటున్నాడు. గౌతమ్ సపోర్ట్ చేస్తానంటున్నాడు. గౌతమ్ గురించి మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. గౌతమ్ కూడా సపోర్ట్ చేస్తానంటున్నాడు. కేవలం అపోజ్ చేసేవాళ్ళు మ్యాక్సిమం యష్మి, విష్ణుప్రియ అంతే. మిగతా వాళ్ళందరూ ఆమెను సేవ్ చేయడానికి చూసేవాళ్ళే. సో ఇక్కడ రోహిణి ఆల్మోస్ట్ అంటున్నా నేను, కంటెండర్ అవుతుందని చెప్పట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఏమేమి రాబోతున్నాయి, ఎప్పుడు ఎవరి వస్తాయి, చివరికి ఎన్ని మిగిలి ఉండగా ఎవరిది వస్తుంది అనే దాన్ని బట్టి ఈ సమీకరణాలన్నీ మారిపోతాయి. ఎగ్జాంపుల్, లాస్ట్లో ఒకటే ప్లేస్ ఉంది, ఒక ప్లేస్ మిగిలింది. ఇంకా సపోజ్ రోహిణిది రాలేదు, నిఖిల్ది రాలేదు అనుకోండి. అప్పుడు నిఖిల్ రోహిణికి సపోర్ట్ చేస్తాడా చేయడా? నిఖిల్ రోహిణికి సపోర్ట్ చేస్తే రోహిణి ఫైనల్ కంటెండర్ అయిపోతుంది. ఆ తర్వాత నిఖిల్ది వచ్చే అవకాశం ఉండదు. సో అలాంటి పరిస్థితులు, సిచ్యుయేషన్స్, ఏం సినారియోస్ అరైజ్ అవుతాయో ఇంకా ముందు తెలియదు ఇంకా. కానీ ఆమెకు సపోర్ట్ చేస్తామని చెప్పిన వాళ్ళ సంఖ్యను బట్టి చూస్తే మాత్రం రోహిణి ఆల్మోస్ట్ కంటెండర్ అయిపోయినట్లే. ఇంకా ఇక్కడ గౌతమ్ ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతవరకు మెగా చీఫ్ అవని వాళ్ళకు మాత్రమే నేను సపోర్ట్ చేస్తా, మెగా చీఫ్ అయిన వాళ్ళందరినీ అటాక్ చేస్తా అన్నాడు. అంటే ఇప్పటికింకా నబీల్ రాలేదు. నబీల్ను అటాక్ చేయబోతున్నాడు గౌతమ్. కానీ మనం ఒకసారి చూస్తే లాస్ట్ వీక్ అదే నబీల్కు గౌతమ్ సపోర్ట్ చేశాడు. మరి అప్పటికి మెగా చీఫ్ అవ్వలేదా నబీల్? అయ్యాడు కదా. కానీ అప్పుడు నబీల్కే సపోర్ట్ చేశాడు గౌతమ్. ఎందుకు అంటే నాకైతే అవకాశవాదమే కనపడతా ఉంది. ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ మెగా చీఫ్ అయిన వాళ్ళు గౌతమ్ ఉన్నాడు, నెక్స్ట్ నబీల్ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ మిగతా అందరూ అప్పటి వరకు మెగా చీఫ్ అవని వాళ్ళే. అక్కడ ఒకవేళ ఈ స్టేట్మెంట్ ఆ రోజు ఇచ్చి ఉంటే, మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి నేను నబీల్ని సపోర్ట్ చేయను అని వేరే ఎవరికన్నా సపోర్ట్ చేస్తాను అని ఒకవేళ అని ఉంటే, అప్పటికి అది ఫైనల్ మెగా చీఫ్ కాదు లాస్ట్ వీక్, ఇది ఫైనల్ మెగా చీఫ్. ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చేసాడు, మెగా చీఫ్ కంటెండర్ రేస్ నుంచి బయటకు వచ్చేసాడు, తన టీషర్ట్ చినిగిపోయింది. ఇప్పుడు ఆ మాట ధైర్యంగా చెప్పగలడు, మెగా చీఫ్ కాని వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని. ఎందుకంటే ఇంకా ఫర్దర్గా ఈ అవకాశం లేదు. కానీ లాస్ట్ వీక్ ఆ అవకాశం
ఉంది ఇంకా గౌతమ్కు. అంటే ఈ వీక్ మెగా చీఫ్ కంటెండర్గా ఉన్నప్పుడు డిజర్వ్ అన్‌డిజర్వ్ లాంటివి వస్తే, ఒకవేళ ఆ రోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే అది తనకు అడ్డమయ్యేది. ఈ వారం తాను మెగా చీఫ్ కావాలి అనుకుంటే. మరి దీన్ని ఐడియాలజీ అనాలా? లేకపోతే స్ట్రాటజీ అనాలా? లేకపోతే అవకాశవాదం అనాలా? లేకపోతే నక్కజిత్తులు అనాలా? వీటన్నిటికీ మధ్య ఇప్పుడు ఐడియాలజీ ఉంటుంది. ఐడియాలజీ అంటే ఒకే స్టాండ్ ఉంటుంది. నేను మెగా చీఫ్ అయిన వాళ్ళని సపోర్ట్ చేయను అంటే అది ఏ వారమైనా ఎప్పుడైనా తనకు అవకాశాలు ఎలా ఉన్నాయి అనే దాంతో సంబంధం లేకుండా అదే ఐడియాలజీ మీద స్టాండ్ అవ్వడం ఐడియలిస్టిక్ స్టేట్మెంట్ అయ్యేది. కానీ తనకింకా అవకాశం లేదు కాబట్టి మెగా చీఫ్ అవ్వడానికి, ఇప్పుడు మెగా చీఫ్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేయను, మెగా చీఫ్ ఇప్పటి వరకు కాని వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. అది కూడా దానికి కవరింగ్ ఏంటి? ఇదే చివరిదంట. ఇదే చివరిదని తెలియదా? ఇంకో సంవత్సరం జరగబోతోందా బిగ్ బాస్? ఎవరికి తెలియదు. లాస్ట్ వీకే వీళ్ళు డిస్కస్ చేసేసుకున్నారు. నెక్స్ట్ వీక్ లాస్ట్ మెగా చీఫ్ ఉంటుంది, ఆ తర్వాత టికెట్ టు ఫినాలే ఉంటుంది, ఇంకా ఆ తర్వాత గ్రాండ్ ఫినాలే వీక్ అని ఆల్రెడీ అందరూ కలిసి డిస్కస్ చేసేసుకున్నారు. సో ఇక్కడ అందరికీ తెలిసిందే, బహిరంగ రహస్యమే ఇది. అప్పటికి ఇంకొక వారం ఉంది. ఆ వారంలో నేనేమన్నా మెగా చీఫ్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనుకున్నాడు. అప్పటికి ఇంకా ఫ్యామిలీ వీక్ జరగలేదు. అతనికి తెలీదు, అతనికి సపోర్ట్ పెరిగింది అనే విషయం అతనికి తెలీదు. అతని మైండ్లో ఆడుతున్న ఆలోచన ఏంటి? నేను మెగా చీఫ్ అయితే, ఆ వారం సేవ్ అయితే, ఆ తర్వాత టికెట్ ఫినాలే టాస్క్ గెలిస్తే ఎలాగో ఒకలా కొట్టుకుంటూ దొల్లుకుంటూ లాస్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు అనే ఐడియాతో ఆ రోజు ఆ రకమైన స్టాండ్ తీసుకున్నాడు. ఈరోజు ఈ రకమైన స్టాండ్ తీసుకున్నాడు. ఎందుకంటే తనది చాలా గొప్ప వ్యక్తిత్వం అని చూపించడానికి. కానీ ఈ ఏకవీరకు ఐడియాలజీకి, స్ట్రాటజీకి, అవకాశవాదానికి, నక్కజిత్తులకు మధ్య లైన్స్ ఉన్నాయని, ఆ లైన్స్కు ఉన్న డిఫరెన్స్ అర్థం చేసుకునే తెలివితేటలు లేవేమో, లేదా ఈ బయట ఉన్న మిగతా ఏకవీరులు అంటే అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఆ తెలివితేటలు లేవనుకున్నాడో కానీ అతను ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. బయట చూస్తున్న వాళ్ళంతా బుర్ర తక్కువ సన్నాసులు, నేనేం చెప్తే అది నమ్మేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాడు ఈ ఏకవీరం. ఇక్కడ నిఖిల్ టేస్టీ తేజ్ అది రాబోతుంది అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. నిఖిల్ నేను వాడికి సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి ఇచ్చాను, చాలా బాధపడ్డాను నేను అప్పుడు. కానీ థ్యాంక్ గాడ్ వాళ్ళ అమ్మ వచ్చింది లోపలికి. కానీ నాకు అది ఉండిపోయింది, ఇది లోపల ఆ గిల్ట్ ఫీలింగు. కాబట్టి ఇప్పుడు వాడు పైగా వర్స్ట్ ప్లేయర్ ఇవ్వడం వల్లనే మెగా చీఫ్ కంటెండర్గా తీసేశాడు బిగ్ బాస్ అప్పుడు. కాబట్టి ఈసారి వాడిని మెగా చీఫ్ కంటెండర్ చేసి ఆ పాపం కడిగేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు నిఖిల్. అలాగే రోహిణికి కూడా మాట ఇచ్చాను, కాబట్టి రోహిణిని కూడా సేవ్ చేస్తాను, ఇంకెవరు వచ్చినా కానీ చించేస్తా అన్నాడు నిఖిల్. ఇక్కడ యష్మికి నేను మాట ఇవ్వలేదు, తన గేమ్ తను ఆడుకుంటుంది. పృథ్వీకి మాట ఇచ్చున్నా, అందుకే సేవ్ చేశాను. ఒకే మోటో, ఎవరు అవ్వలేదు ఇప్పటివరకు మెగా చీఫ్ వాళ్ళకి చేస్తా. మరి ఎవరు అవ్వలేదు అంటే యష్మి కూడా ఇంతవరకు మెగా చీఫ్ అవ్వలేదు కదా. యష్మి ఏం తప్పు చేసింది అంటే, యష్మి నిన్న ఆ సీత నామినేషన్లో ఆ రకంగా బిహేవ్ చేసింది అని ఒకవేళ యష్మికి సపోర్ట్ చేయకూడదు అనుకుంటున్నాడా? అలా అనుకుంటే ఆమె వ్యక్తిత్వం ఓకే, ఆమె తప్పు చేసింది. మరి నీ వ్యక్తిత్వం ఏమైంది? నీ వ్యక్తిత్వ విలువలు ఎక్కడికి పోయాయి? స్టాండ్ అంటే స్టాండే కదా. మెగా చీఫ్ అవని వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అంటే వాళ్ళు అడగాల్సిన ప్రసక్తి ఏముంది? ఇంకా నువ్వు తీసుకుంటున్న నిర్ణయం అది. ఎవరెవరు మెగా చీఫ్ అవ్వలేదో వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని. ఆ మెగా చీఫ్ అవని వాళ్ళ లిస్టులో యష్మి కూడా ఉంది. యష్మి నిన్నొచ్చి అడగలేదని నువ్వు సపోర్ట్ చేయను అంటే అది యష్మి అడగలేదని సపోర్ట్ చేయను అంటున్నావా? లేకపోతే యష్మి నిన్న సీత ఆ రకంగా ట్రాప్ చేస్తాడు అవి ఇవి అని మాటలు అంటున్నప్పుడు నీకు సపోర్ట్గా స్టాండ్ తీసుకోలేదని నువ్వు ఇప్పుడు యష్మికి స్టాండ్ తీసుకొని అంటున్నావా? టేస్టీ తేజ తనను అడగలేదంట, అడగకపోయినా టేస్టీ తేజకు సపోర్ట్ చేస్తాడంట. యష్మి అడగలేదు కాబట్టి యష్మికి సపోర్ట్ చేయడంట. అవకాశవాదమా, నక్కజిత్తుల, ఫ్యామిలీ వీక్ ప్రభావమా? స్టాండ్ అంటే ఐడియల్గా ఉండాలి అది, అంతే తప్ప పరిస్థితిని బట్టి వ్యక్తిని బట్టి మారితే దానిని అవకాశవాదం అంటారు. ఇక ప్రేరణ గురించి, ప్రేరణ నాది చింపింది కాబట్టి నేను యష్మి చింపుతా అంటోంది. తన కోసం అక్కడ రోహిణి ప్రేరణ మధ్యలో కాన్వర్సేషన్ జరుగుతుంది. రోహిణిని ప్రేరణ అడుగుతుంది,
నువ్వు ఎవరి గురించి స్టాండ్ తీసుకోబోతున్నావని. అంటే యష్మికి సపోర్ట్ చేస్తావా అంటే యష్మికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. నాది చాలా సింపుల్ ఎజెండా. ఇంతవరకు ఎవరెవరు మెగా చీఫ్ కాలేదో వాళ్ళను సపోర్ట్ చేస్తాను అంతే. నేను అవ్వలేదు. అలాగే దాని ఆ, ఇది ఏంటో నాకు తెలుసు కాబట్టి ఇంపార్టెన్స్ ఏంటో ఆ ఫీలింగ్ ఏంటో మిగతా వాళ్ళల్లో ఎవరెవరు ఇప్పటివరకు మెగా చీఫ్ అవ్వలేదో వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేసుకుంటూ వెళ్తా. వాళ్ళకి చింపే ప్రసక్తే లేదు. సేవ్ చేయడానికే చూస్తాను పైగా అని చెప్పి రోహిణి అంది. ప్రేరణ నేను ఖచ్చితంగా యష్మి చింపేస్తా అంది. యష్మి ప్రేరణ కోసం ఎన్ని సందర్భాల్లో స్టాండ్ తీసుకుంది, సపోర్ట్గా నిలబడింది, ఎన్ని రకాలుగా సపోర్ట్ చేసింది. క్లాన్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకునే సందర్భం వచ్చినప్పుడు సోనియా ఉంది కాబట్టి నిఖిల్ దాంట్లోకి వెళ్ళడానికి ప్రేరణకి ఇష్టం లేదు. కానీ ప్రేరణ పేరు మణికంఠ పేరు లాస్ట్లో పిలుస్తారు. సో అప్పుడు ప్రేరణ ఆర్గ్యూ చేస్తుంది బిగ్ బాస్తో. బిగ్ బాస్ నా పేరు లాస్ట్లో పిలిచి నాకు వేరే ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసేశారు. నేను తప్పనిసరిగా నాకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు నేను నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు మీరు అని అంటే, అప్పుడు యష్మి అంతకుముందే తనకు అవకాశం వచ్చింది. తను వేరే క్లాన్ను సెలెక్ట్ చేసుకొని ఉంది. కానీ తను సెల్ఫ్ స్వాప్ చేసుకుంటుంది. బిగ్ బాస్ అవకాశం ఇస్తే మీ ఎవరన్నా స్వాప్ చేసుకునే వాళ్ళు ఉంటే మీరు కావాలంటే వేరే క్లాన్కి వెళ్ళొచ్చు అనే అవకాశం ఇస్తే ప్రేరణకు యష్మి సెల్ఫ్ స్వాప్ చేసుకుంటుంది. తనే లేచి వాలంటరీగా ఓకే నీకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి నాకు ఏ క్లాన్ అయినా ఓకే, నాకు అలాంటివి ఏం లేవు, సో నేను వెళ్తానులే నువ్వు రాయిటు అని చెప్పి సపోర్ట్ చేసినప్పుడు ప్రేరణను. అలాగే మొన్న తాను మెగా చీఫ్ అయినప్పుడు ప్రేరణ ప్రాణం పెట్టి ఆడింది. అది ప్రేరణ కోసం ఆడినట్టు ఆడలేదు యష్మి, తన కోసం తాను ఆడినట్టుగా ఆడింది యష్మి. ఆ కిల్లర్ గర్ల్ టాస్క్లో నయని పృథ్వీ ఇద్దరూ కలిసి తనకు ఎగనెస్ట్గా ఆడుతూ ఉంటే అక్కడ కూడా ప్రాణం పెట్టి కాలికి దెబ్బ తగిలినా కానీ దాన్ని కూడా కేర్ చేయకుండా నాకు ఏమైనా పర్వాలేదు నేను నీకోసం స్టాండ్ తీసుకోదలుచుకున్నాను తీసుకుంటాను అంతే అని చెప్పి ప్రేరణ కోసం నిలబడింది యష్మి. మరి ఇన్నిసార్లు సపోర్ట్ చేసి ఒక్కసారి అది కూడా ఫైనల్ మెగా చీఫ్ టాస్క్ తన కోసం తాను ఆడుకుంటోంది. మరి తన కోసం తాను ఆడుకోవాల్సిందే కదా, ప్రేరణ అవ్వాలని ఆడలేదు కదా అక్కడ. మరి తన కోసం తాను ఆడుకుంటూ ఉంటే దాన్ని అర్థం చేసుకుందా అపార్థం చేసుకుందా ప్రేరణ? తనకు అంతకుముందు యష్మి చేసిన సపోర్ట్నంతా వదిలేసి వాటన్నిటిని మర్చిపోయి కేవలం ఇప్పుడు తనకి అగెనెస్ట్గా చేసింది కాబట్టి ఆ కక్షతో ఆ ద్వేషంతో ఆమెకి ఎగనెస్ట్గా చేయడం ఎంతవరకు న్యాయం? బాగున్నప్పుడు బంధాలు మాట్లాడి బాగలేనప్పుడు లెక్కలు మాట్లాడడం అనేది వ్యక్తిత్వం అనిపించుకుంటుందా? ఇక్కడ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఒకవేళ మొన్న డేంజర్ జోన్లో యష్మి నిలబడింది కాబట్టి ఎలాగో వెళ్ళిపోయే వ్యక్తే కాబట్టి ఆమెతో బాండింగ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుందా? రోహిణి నేను యష్మిని ప్రొటెక్ట్ చేస్తా అంటే నువ్వు ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయి కానీ నేను మాత్రం అటాక్ చేస్తా అంటోంది ప్రేరణ. ఇది ఏ రకం వ్యక్తిత్వం అనేది నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఇప్పుడున్న సినారియో చూస్తే అక్కడ ఉన్న అవకాశాలు 5. ఇప్పటికి ఆల్రెడీ 2 కంటెండర్స్ వచ్చేసారు. 2 టీషర్ట్లు మ్యానిక్విన్స్ తొడిగేశారు. కాబట్టి ఇక మిగిలింది 3. ఇక రావాల్సిన వాళ్ళు ఎంతమంది? ఇంకా రావాల్సింది 7 మంది. ఇక తర్వాత టేస్టీ తేజాది వస్తుంది. టేస్టీ తేజాది రాగానే అందరూ కలిసి సపోర్ట్ చేశారు ఆల్మోస్ట్. టేస్టీ తేజ కూడా కంటెండర్ అయిపోయాడు. ఇక్కడ నిఖిల్, నబీల్, పృథ్వీ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరుగుతుంది. పృథ్వీ చెప్తే కానీ వీళ్ళకి అర్థం కాలేదు. మీరు అనవసరంగా మాటలు ఇచ్చేసుకుంటున్నారు. మాటలు ఇచ్చుకున్న ప్రకారం జరగడం అసాధ్యం. ఎందుకంటే అక్కడ ఉన్నది 5 పొజిషన్సే. 5 పొజిషన్స్లో ఇప్పటికి ఆల్రెడీ ఎన్ని ఫిలప్ అయిపోయాయి, ఇంకా రావాల్సినవన్నీ అని చూసుకోండి. అనవసరంగా అందరికీ మాటలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే అక్కడ చివరికి అవకాశం మిగలదు అని పృథ్వీ చెప్పాడు. అందుకే నేను ఎవరికి మాట ఇవ్వలేదు, నేను అటాక్ చేయనని చెప్పాను అంతే తప్ప నేను ప్రొటెక్ట్ చేస్తానని ఎవరిది మాట ఇవ్వలేదు. ఎందుకంటే ప్రొటెక్ట్ చేయడం అంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆ టీషర్ట్ అక్కడ తగిలిచ్చేలాగా చూడడం. అలా చూడగలిగే అవకాశం ఉంటుందో లేదో తెలియదు. పరిస్థితులు సినారియోస్ ఎలా చేంజ్ అవుతాయో తెలియదు. ఎవరిది ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. తెలియకుండా ముగ్గురికి మాట ఇచ్చేస్తే అక్కడ ఆల్రెడీ ఉన్నది 2 పొజిషన్స్ అయితే లాస్ట్లో లేదా ఒక పొజిషన్ ఉన్నప్పుడు నేను ముగ్గురికి మాట ఇచ్చుంటే ముగ్గురిని ప్రొటెక్ట్ ఎలా చేయగలను అని పృథ్వీ చెప్తే అప్పుడు నిఖిల్కు, నబీల్కు అర్థమైంది. వాళ్ళిద్దరూ ఒక డెసిషన్ తీసుకుంటారు. ఓకే అయితే ఎవరి గేమ్ వాళ్ళు ఆడేసుకుందాం అంతే. ఇంకా మాటలు గీటలు సపోర్ట్లు గిపోర్ట్లు ఏమొద్దు. పరిస్థితిని బట్టి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటూ వెళ్ళిపోదాం. నువ్వు నా చింపడానికి ట్రై చేయి, నేను నేను చింపడానికి ట్రై చేస్తాను. ఇది అంతా అటాకింగే అని చెప్పి నబీల్, నిఖిల్ ఇద్దరు మాట్లాడేసుకున్నారు. దీనికి ముందు నబీల్ యాక్చువల్గా నిఖిల్కి సపోర్ట్ చేస్తానన్నాడు. నిఖిల్ కూడా నబీల్కి సపోర్ట్ చేస్తానన్నాడు. కానీ ఇప్పుడు
మారిపోయింది, వాళ్ళ పర్సెప్షన్ మారిపోయింది పృథ్వీ చెప్పాక. పృథ్వీ చాలా సైలెంట్గా కనపడతాడు, ఎక్కువగా మాట్లాడు, కానీ గేమ్ను ఖచ్చితంగా రీడ్ చేస్తాడు, కరెక్ట్గా క్రాక్ చేస్తాడు జరగబోయే సినారియోస్ అన్నిటిని. ఎందుకంటే సపోజ్ లాస్ట్కు 2 పొజిషన్సే మిగులుతాయి. నబిల్, రోహిణి, నిఖిల్ ముగ్గురు మిగులుతారు. నబిల్కు రోహిణికి ఇద్దరికి మాట ఇచ్చాడు నిఖిల్, మీది ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి. నిఖిల్ తంది తాను కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి, నేను కూడా మెగా చీఫ్ కావాల్సిందే ఖచ్చితంగా అని కోరుకుంటున్నాడు. అక్కడ ఉన్నది 2 పొజిషన్స్. ఇక్కడ మిగిలింది ముగ్గురు. తనది తాను చేసుకుంటాడా, లేకపోతే వాళ్ళిద్దరికీ మాట ఇచ్చిన ప్రకారం సపోర్ట్ చేస్తాడా ఈ వీరాది వీరుడు? ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు యష్మి టీ షర్ట్ రాబోతుంది అని. నిఖిల్ నేను యష్మి చింపుతా అన్నాడు. అవినాష్ నబీల్ని అడిగాడు, ఏంటి నీ స్టాండ్ ఏంటి అని. అనగానే నబీల్ విచిత్రంగా చెప్పాడు ఒకటి, నిజంగా చాలా స్ట్రేంజ్ అనిపించింది నాకైతే. నేను ఆమె సేవ్ చేస్తా అన్నాడు. అది ఇంపల్సివ్ రియాక్షన్. అది నాకు ఆమె కసి నచ్చింది. ఫస్ట్ రౌండ్ నుంచి చాలామంది సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ, ఊరికే రాకుండా వచ్చినట్టు యాక్షన్ చేస్తూ డ్రామా వేస్తున్నారు. కానీ ఆమె ప్రతి రౌండ్లో ఆమె వెళ్తూ ఉంది, ఆమె ఎఫర్ట్ ఆమె పెడతా ఉంది. అంటే ప్రతి ఒక్కరిది అటాక్ చేస్తూ ఉంది ఆమె. ఆమెది వస్తే ఆమె సేవ్ చేసుకుంటుంది. ఆమెలో ఉన్న ఆ కసి, ఆ డెడికేషన్ నాకు నచ్చింది, మస్తు నచ్చింది. నేను ఆమెను సేవ్ చేస్తా అన్నాడు నబిల్. ఇక్కడ ఫస్ట్ యష్మి టీ షర్ట్ నిఖిల్కి దొరికింది. నిఖిల్కి దొరకగానే నిఖిల్ మీద అందరూ అటాక్ చేశారు. నబిల్ వీళ్ళందరూ కలిసి, గౌతమ్ వీళ్ళందరూ కలిసి నిఖిల్ మీద అటాక్ చేస్తున్నారు. అటాక్ చేస్తూ ఉంటే ప్రేరణ వెళ్ళింది. ప్రేరణ వెళ్ళగానే పెద్దగా రెసిస్ట్ చేయలేదు నిఖిల్. ఎందుకంటే ప్రేరణ యష్మి టీ షర్ట్ చింపుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు నిఖిల్. కానీ ప్రేరణ ఆ టీ షర్ట్ తీసేసుకుంది. నబిల్తో కలిసి ఆ టీ షర్ట్ను సేవ్ చేసింది ప్రేరణ. విష్ణుప్రియ యాక్చువల్గా యష్మి టీ షర్ట్ చింపాలని వచ్చింది. కానీ అక్కడ ఆ ప్రేరణ, నబీల్, రోహిణి వీళ్ళందరూ కలిసి సేవ్ చేస్తూ గార్డ్ చేస్తూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక పక్కకు వచ్చేసింది. తర్వాత విష్ణుప్రియ చెప్తా ఉంది, ప్రేరణ చింపుతుంది అనుకున్నా, నేను చింపుతాను అంది కాబట్టి అందుకే నేను కూడా ప్రేరణకు సపోర్ట్ చేయాలని వచ్చాను. తీరా అక్కడికి చూస్తే అసలు విషయం నాకు అర్థం కాలేదు, షాక్ అయ్యా నేను. అక్కడ సడన్గా ప్లేట్ మార్చేసింది, ప్రేరణ సపోర్ట్ చేస్తూ ఉంది, సేవ్ చేస్తూ ఉంది, ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, నాకు అర్థం కాలేదు ఏం జరుగుతూ ఉంది అని. ఇక్కడ ప్రేరణ ఒక స్ట్రాటజీ వాడింది. ప్రేరణ చింపుతుంది అనుకొని ప్రేరణ చేతికి ఇచ్చేస్తారు. ప్రేరణ చేతికి ఇవ్వగానే ప్రేరణ దాన్ని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంది ముందే, కానీ ఆ విషయం బయటికి చెప్పలేదు. బయటకు ఏం చెప్పింది, నాది తను చించింది, నేను తనది చించి తీరుతాను అని అందరికీ చెప్తా ఉంది. అందరూ అదే దీంట్లోకి వెళ్ళిపోయారు. ప్రేరణ ఇక్కడ చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అది వ్యక్తిత్వమా అంటే ఇదే అసలైన వ్యక్తిత్వం. అక్కడ ఆమె ఆ ఇంపల్స్లో తీసుకుందా లేదా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే ఆ మూమెంట్లో యష్మి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పడుతున్న కష్టం చూసి తన లోపల ఉన్న బంధం కదిలి తను ప్రొటెక్ట్ చేయాలనుకుందా, లేకపోతే తను ఫస్ట్ నుంచి అలాగే ఆ దీంతోనే ఆ స్ట్రాటజీతోనే వెళ్తూ ఉందా, ఎట్లయినా యష్మిని సేవ్ చేయాలి, యష్మికి నేను రుణపడున్నాను, ఆ రుణం తీర్చుకోవాలి అనుకుందా అనేది తెలియదు. కానీ ప్రేరణ మాత్రం నిజంగా ఎక్సలెంట్. ప్రేరణ, నబీల్ ఇద్దరు వ్యక్తిత్వంలో ఒక మెట్టు ఎదిగిపోయారు నా దృష్టిలో అయితే. ఒకళ్ళు అంటే ప్రేరణ బంధానికి విలువిచ్చింది, నబీల్ ఆమెకున్న డెడికేషన్కు, ఆమె ఎఫర్ట్స్కు విలువిచ్చాడు. ఇక్కడ నబీల్ కనీసం తన గురించి కూడా తాను ఆలోచించలేదు. యష్మి టీ షర్ట్ అక్కడ మ్యానిక్విన్ మీదకి ఎక్కితే ఆమె కంటెండర్ అయిపోతే మిగిలేదు 2 అవకాశాలు. అక్కడ నిఖిల్, రోహిణి, విష్ణుప్రియ, నబీల్ ఇంతమంది ఉన్నారు. దాంట్లో ఇప్పటివరకు కంటెండర్ కాని వాళ్ళు నిఖిల్, రోహిణి ఇద్దరు ఉన్నారు. సో తనకు అవకాశాలు తక్కువ, కానీ దాన్ని కూడా లెక్క చేయకుండా యష్మికి సపోర్ట్ చేశాడు, యష్మిని కంటెండర్ చేశాడు నబీల్ ప్రేరణతో కలిసి. ఇక్కడ రోహిణి గురించి ఖచ్చితంగా మెన్షన్ చేసి తీరాలి. రోహిణి పూర్తి ఎఫర్ట్ పెట్టింది యష్మిని కాపాడడానికి. రోహిణి తాను ఉత్త మాటల మనిషి కాదు, చేతల మనిషి కూడా అని నిరూపించింది ప్రతిసారి. ఇక 6వ టీ షర్టు అవినాష్ది రాబోతోంది అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. కంటెండర్ అయిన వాళ్ళు టాస్క్లో పార్టిసిపేట్ చేయకూడదు అన్నాడు. అక్కడ యష్మి పూర్తిగా పోనీటైల్ వేసుకొని రెడీ అయిపోయింది అవినాష్ది చెప్పడానికి. కానీ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, ఆల్రెడీ కంటెండర్స్ అయిన వాళ్ళు అంటే మ్యానిక్విన్స్ మీద టీ షర్ట్స్ ఎవరైతే ఉన్నాయో, కంటెండర్స్ ఎవరైతే అయ్యాలో వాళ్ళు టాస్క్లో పార్టిసిపేట్ చేయకూడదు, వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి రాకూడదు, అటాక్ చేయడానికి రాకూడదు అని అనౌన్స్ చేశాడు. అంటే పృథ్వీ, టేస్టీ తేజ, ఇప్పుడు యష్మి ఈ ముగ్గురు ఇక టాస్క్లో పార్టిసిపేట్ చేయకూడదు, మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. పాపం అవినాష్ టీ షర్ట్ విసిరారు. అవినాష్ పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చింపడానికి చూసేవాళ్ళే తప్ప ఒకళ్ళు కూడా అవినాష్ని ప్రొటెక్ట్ చేయాలని చూడట్లేదు పాపం.
ఒకసారి ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యాడు ఇంతకుముందు. ఇప్పుడు కరెంట్ మెగా చీఫ్. సో, ఎవరికీ ఏ రకమైన ఫీలింగు లేదు అవినాష్ మీద. అందరూ కలిసి, మొత్తం అందరూ కలిసి అవినాష్ టీ షర్ట్‌ను కుక్కలు చింపిన విస్తరి చేసేశారు. ఇక మిగిలింది నబీల్, విష్ణుప్రియ, నిఖిల్, రోహిణి. ఇక్కడ నిఖిల్ రోహిణిని వచ్చి అడిగాడు. ఒకవేళ నీకన్నా ముందే నాదొస్తే ఏం చేస్తావని రోహిణిని అడిగాడు. రోహిణి చాలా సింపుల్‌గా చెప్పింది. నాది చాలా సింపుల్ ఎజెండా. నేను పృథ్వీకి సపోర్ట్ చేశాను, టేస్టీ తేజకి సపోర్ట్ చేశాను, యష్మికి సపోర్ట్ చేశాను. ఎవరు అవ్వలేదు అని ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా నాది. సో, నాకన్నా ముందు నీది వచ్చినా కూడా నేను నిన్ను ప్రొటెక్ట్ చేయడానికే చూస్తా తప్ప నీది అటాక్ చేసే ప్రసక్తే లేదు అని చెప్పేసింది రోహిణి. ఆ 7వ టీ షర్ట్ నబీల్‌ది రాబోతోందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. రాగానే నిఖిల్‌కి దొరికిందది. నిఖిల్ దాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి మైక్ తీసేసి పూల్‌లో దూకేశాడు. పూల్‌లో దూకగానే అవినాష్ కూడా మైక్ తీసేసి పూల్‌లో దూకాడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి నిఖిల్ దగ్గర నుంచి. సో, అవినాష్ తన మీద అటాక్ చేసి టీ షర్ట్ లాక్కోవడానికి చూస్తున్నాడని నిఖిల్ దాన్ని బయటకు విసిరేశాడు. బయటకు విసిరేయగానే నబీల్ దాన్ని పట్టుకోవడానికి వెళ్తా ఉంటే గౌతమ్ అతన్ని ట్యాకిల్ చేసి కింద పడేసి కదలకుండా బ్లాక్ చేసేసాడు నబీల్‌ను గౌతమ్. తన టీ షర్ట్ తాను ప్రొటెక్ట్ చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు నబీల్. ఆ టీ షర్టు నిఖిల్ విసిరేయగానే అది రోహిణికి, ప్రేరణకు దొరికింది. దొరకగానే వాళ్ళు తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా చించేశారు. ఇక్కడ తన టీ షర్ట్ చిరిగిపోయాక నబీల్ మనసులో ఫీలింగు బయటికి చెప్పుకుంది ఏంటంటే, నేను ప్రేరణ చించేసిన, ప్రేరణ నాది చించేసింది, నో ఇష్యూ. నిఖిల్ తాను కంటెండర్ కావాలనుకుంటున్నాడు కాబట్టి నాది చించాలని చూశాడు. రోహిణి ఇంతవరకు మెగా చీఫ్ కాలేదు, ఆమె కూడా కంటెండర్ కావాలనుకుంటా ఉంది. కానీ గౌతమ్ ఇప్పుడు ఒకసారి మెగా చీఫ్ అయ్యిండు. కానీ గౌతమ్ కూడా నన్ను బ్లాక్ చేయడం ఎందుకో నాకు నచ్చలేదన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు నబీల్. సో, నెక్స్ట్ వీక్ నబీల్‌కు, గౌతమ్‌కు చాలా గట్టిగా పడబోతా ఉంది అనిపించింది నాకైతే. ఇక ఇప్పుడు సినారియో చూస్తే మిగిలింది ముగ్గురు. విష్ణుప్రియ, నిఖిల్, రోహిణి. కానీ అక్కడ ఉన్న కంటెండర్ స్థానాలు 2. అంటే 2 స్థానాల కోసం వీళ్ళు ముగ్గురు పోటీ పడాలి. 8వ టీ షర్ట్ విష్ణుప్రియ రాబోతోంది అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. విష్ణుప్రియ టీ షర్ట్ వచ్చింది. అది పట్టుకొని నిఖిల్ వెళ్ళి ఫస్ట్ పూల్‌లో దూకేశాడు. వెంటనే విష్ణుప్రియ కూడా పూల్‌లో దూకేసింది. చింపకుండా అడ్డుకుంటూ ఉండంగానే నబీల్, అవినాష్ వీళ్ళు కూడా పూల్‌లో దూకేశారు. పూల్‌లో దూకేసి మొత్తానికి ఎలాగైనా విష్ణుప్రియ టీ షర్ట్ కాపాడగలిగారు నబీల్, అవినాష్ ఇద్దరూ కలిసి. సో, విష్ణుప్రియ 4వ చీఫ్ కంటెండర్ అయింది. సో, ఇక మిగిలింది ఇద్దరు. ఉన్న అవకాశం ఒకటి. నిఖిల్, రోహిణి మిగిలి ఉన్నారు. ఉన్న అవకాశం ఒకటి. దీన్ని బిగ్ బాస్ ఏం చేశాడంటే, ఇప్పటికి కేవలం లైవ్‌లో విష్ణుప్రియ వరకే అయింది. కానీ అప్డేట్స్ ప్రకారం చెప్తూ ఉన్నా తర్వాత జరగబోయేది. బిగ్ బాస్ మిగతా ఇద్దరిని నిల్చోబెట్టి డిజర్వ్, అన్‌డిజర్వ్ ఎవరని చెప్పి హౌస్ డెసిషన్‌కి వదిలేశాడు. హౌస్ డెసిషన్ ప్రకారం 4 సార్లు చీఫ్ అయ్యాడు. ఇప్పటివరకు కనీసం చీఫ్ కూడా అవ్వలేదు. మెగా చీఫ్ అవ్వలేదు తర్వాత సంగతి. అతను కనీసం చీఫ్ అన్న అయ్యాడు 4 సార్లు అంతకుముందు. రోహిణి ఇంతవరకు మెగా చీఫ్ అవ్వలేదు కాబట్టి రోహిణికి ఓటేశారు హౌస్‌లో మెజారిటీ మెంబర్స్. సో, అలా 5గురు చీఫ్ కంటెండర్స్ సెలెక్ట్ అయ్యారు. పృథ్వీ, టేస్టీ తేజ, యష్మి, రోహిణి, విష్ణుప్రియ. ఈ 5గురు చీఫ్ కంటెండర్సు. వీళ్లకు మెగా చీఫ్ టాస్క్ ఏం పెడతాడో బిగ్ బాస్ చూద్దాం.